ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. హలో అండి, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ గోంగూర మటన్ అండి. గోంగూర 2 కట్టలు, మటన్ 1 కేజీ తీసుకున్నాను. ముందుగా గోంగూరని పేస్ట్ చేసుకుందాం ఉడికించుకొని. 1 కేజీ మటన్ని ఉప్పు నీళ్ళలో గంట సేపు నానబెట్టుకోవాలండి. అప్పుడైతే త్వరగా ఉడుకుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిందండి, అందులో ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్ల ఆయిల్. గోంగూర వేసుకోవాలి దీంట్లో. మొత్తం మగ్గించుకోవాలండి దీన్ని మెత్తగా. ఇది మగ్గిపోయిందండి, తీసేసుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ బట్టి పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. కుక్కర్ పెట్టుకుందామండి. కూర కోసం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి కేజీ మటన్కి. ఆయిల్లో లవంగాలు, చెక్క వేసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయలండి, ఒక 4 పచ్చిమిర్చి చీలికలండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అండి. ఇవి వేగిపోయినాయండి, ఇందులో మటన్ వేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుకోవాలండి. 5 నిమిషాల సేపు అలాగే మగ్గించుకోవాలి. ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటిపోతుంది. పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1 స్పూన్ అండి. తక్కువ అయితే తర్వాత వేసుకుందాం. వాటర్ అంతా ఎగిరే వరకు స్టవ్ మీదనే పెట్టాలండి. అట్లానే నీళ్ళు ఎగిరిపోతున్నాయండి. ఇందులో కారం 2 టేబుల్ స్పూన్లు అండి. ధనియాల పొడి 1.5 టీ స్పూను,
1 స్పూను జీలకర్ర పొడి, 2 మీడియం సైజ్ టమాటాలండి, ఇవన్నీ బాగా మగ్గించుకోవాలి ఇంకొక 5 నిమిషాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి అడుగంటుతుంది. ఇందులో వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాసుల వాటరు. మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూద్దామండి ఉడికిందేమో. ఇందులో ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూర ఇందులో వేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు ఉడికించుకోవాలండి. గరం మసాలా ఒక 1/2 స్పూను, అయిపోయిందండి కూర. గోంగూర మటన్ రెడీ అయిపోయింది. గోంగూర మటన్ రెడీ అండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.